హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఎక్సెల్లో డేటాని ఎలా సపరేట్ చేస్తామో చూస్తాం. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ టేబుల్స్ అయితే తీసుకున్నాను. 3 డిఫరెంట్ టేబుల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అయితే తీసుకున్నాను. ఫస్ట్ టేబుల్లో వచ్చే లోపల మిస్టర్, మిస్సెస్ అండ్ నేమ్స్ అయితే తీసుకున్నాను. నాకు మిస్టర్ అయితే మేల్ అని చెప్పి అప్డేట్ అవ్వాలి, మిస్సెస్ ఉంటే ఫిమేల్ అని చెప్పి అప్డేట్ అవ్వాలి. సో ప్రతిసారి మనం ఇలా మాన్యువల్గా మేల్ అండ్ ఫిమేల్ అప్డేట్ చేస్తూ ఉంటే చాలా టైం అనేది తీసుకుంటుంది కదా. సో ఇలా మాన్యువల్గా అప్డేట్ చేయకుండా మనం చిన్న ఇఫ్ కండిషన్ రాసి ఆటోమేటిక్గా ప్రతి సెల్ అనేది మేల్ ఆర్ ఫిమేల్గా అప్డేట్ చేసిస్తాం. ఎలా అంటే ఎక్సెల్లో ఫార్ములా రాయాలి అంటే ఫస్ట్ మనం ఈక్వల్ టు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఈక్వల్ టు అనేది తీసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ అప్లై చేస్తున్నాను. ఇఫ్ బ్రేస్ అనేది ఓపెన్ చేశాను. ఇఫ్ కండిషన్ అనేది బ్రేసెస్ మధ్యలో రాయాలి, ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. సో ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ మధ్యలో నేను కండిషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఇఫ్ A2 కానీ, నేను A2 సెల్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నా, A2 కానీ మిస్టర్ కానీ అయితే నాకు మెయిల్ అని చెప్పి ప్రింట్ చేయమంటాను. ఇక్కడ మనం సపరేషన్స్ కూడా కామాతో చేస్తున్నాము. సో ఒకవేళ మెయిల్ కానీ లేకపోతే కామా నాకు ఫిమేల్ అని చెప్పి అప్డేట్ చేయమని చెప్పి చెప్తున్నాను. సో మనమైతే ఫార్ములా రాసేసాము. ఎంటర్ నొక్కింది చూడండి, మెయిల్ అని చెప్పి అప్డేట్ అయిపోయింది. సో నాకు నెక్స్ట్ సెల్లో కూడా డేటా అనేది అప్డేట్ అవ్వాలి. ఎలా? సో కంట్రోల్-C ఫార్ములాని కంట్రోల్-V చేస్తాము. ఫార్ములా ఏ సెల్లో అయితే మనము రాసామో ఆ సెల్ని కాపీ పేస్ట్ చేస్తాము వేరే సెల్కి కూడా. సో ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ అయిపోద్ది. ఇలా మనం ప్రతి సెల్ని కాపీ పేస్ట్ చేస్తే మళ్ళీ ఇది కూడా టైం అనేది చాలా తీసుకుంటుంది కదా. సో ఇలా కాకుండా మనం చిన్న ట్రిక్ యూజ్ చేస్తామండి. ఇక్కడ ఏంటి అంటే ఫ్రీ హ్యాండ్ టూల్. ఈ ఫ్రీ హ్యాండ్ టూల్ యూజ్ చేసి మనకు ఎంతవరకు డేటా అనేది కావాలో అన్ని సెల్స్ వరకు మనం ట్రాక్ చేసి రిలీజ్ చేస్తాము. ఆటోమేటిక్గా డేటా అనేది మనకు అప్డేట్ అయిపోద్ది. సో ఇలానే సెకండ్ టేబుల్లో కూడా మనము డేటా అనేది అప్డేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చే లోపల మనం నేమ్ తీసుకున్నాము, జెండర్. సో నాకు జెండర్ బేస్ చేసుకొని మిస్టరా మిస్సెస్సా బేస్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ నేను సింపుల్గా ఇఫ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాను. ఇఫ్ ఇక్కడ వచ్చే లోపల నేను F2 అనే సెల్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో F2 సెల్ కానీ ఫిమేల్ అయితే మేల్ అయితే నాకు మిస్టర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. అదే మిస్టర్ కానీ కాకపోతే మిస్సెస్ అని చెప్పి ప్రింట్ చేయాలి. చూడండి, మిస్టర్ అని చెప్పి ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా ప్రతి సెల్కి మనము ఫ్రీ హ్యాండ్ టూల్ యూజ్ చేసి ఫార్ములా అయితే అప్లై చేస్తున్నాము. మనకు జెండర్ బట్టి మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది అప్డేట్ అయిపోయింది. సో నాకు మిస్టర్తో పాటు నేమ్ కూడా కావాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం F2 కానీ మెయిల్ అయితే మిస్టర్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాం. సో మిస్టర్ తర్వాత మనం యాడ్ రాసి నాకు నేమ్ ప్రింట్ చేయమంటాను. ఇంకా నేమ్ కోసం నేను E2 అనే సెల్ని రిఫరెన్స్గా తీసుకున్నాను. సేమ్ మిస్సెస్కి కూడా నేను అండ్ ఫంక్షన్ అప్లై చేసి E2 సెల్ని అయితే రిఫరెన్స్గా తీసుకొని ఎంటర్ చేశాను. చూడండి, నేమ్ పడిపోయింది. సో నాకు ఇక్కడ ఇంకోటి ఏం కావాలి, సపరేషన్ కావాలి. మిస్టర్ డాట్ ఆకాష్ అని చెప్పి కావాలి. ఇది ఎలా చేస్తామంటే మిస్టర్ ఎక్కడైతే రాసామో అక్కడ కామా పెట్టుకుంటాం.
సేమ్ మిస్టర్స్కి కూడా కామా అనేది పెడుతున్నాను. సో ఎంటర్ చేసిన వెంటనే ఇదే డేటా అనేది అప్డేట్ అయిపోద్ది. చూసారా, mister.akash అని చెప్పి డేటా అనేది అప్డేట్ అయిపోయింది. సేమ్ ఫ్రీ హ్యాండ్ టూల్ యూజ్ చేసి మళ్ళీ డ్రాగ్ చేశాను. ప్రతి డేటా అయితే నాకు అప్డేట్ అయిపోయింది. మిస్టర్ ఆకాష్, మిస్సెస్ ఆకాష్ సంథింగ్ ఇలా డేటా అయితే నాకు ప్రతిదీ కూడా అప్డేట్ అయిపోయింది. ఇక థర్డ్ టేబుల్కి వచ్చే లోపల నాకు ప్రతి ఒక్క సెల్ యొక్క డేటా అయితే యాడ్ కావాలి. సో ఇక్కడ వచ్చే లోపల నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేయడం లేదు, యాడ్ అనేది యూజ్ చేస్తున్నా. అది ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఎక్సెల్లో ప్రతి ఫార్ములాని మనము ఈక్వల్ టుని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక సెల్ని అయితే రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. ప్లస్ నాకు మిస్టర్ డాట్ నేమ్ రావాలి. సో డాట్ అనేది అప్లై చేస్తున్నాను. దాన్ని కూడా యాడ్ ప్లస్ నేమ్ కావాలి. ఎంటర్ చేస్తున్నాను. చూడండి, నేమ్ అనేది ఎంటర్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు జెండర్ని యాడ్ చేస్తున్నా. జెండర్ని సేమ్ అండ్ నాకు సపరేషన్ హైఫన్తో కావాలి. సో హైఫన్ అగైన్ నాకేం కావాలి, జెండర్. కాబట్టి జెండర్ని క్లిక్ చేశాను. చూడండి, జెండర్ కూడా పడిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రింట్ అవ్వాలి. సో మళ్ళీ అండ్ దీన్ని కూడా నేను హైఫన్తో సపరేట్ చేస్తున్నాను. ఒక సెల్ అనేది రిఫరెన్స్గా తీసుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ కూడా. సో చూడండి, మిస్టర్ ఆకాష్ మేల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది పడిపోయింది. సో ఇక్కడ కూడా నేను ఫ్రీ హ్యాండ్ టూల్ యూజ్ చేసి డేటా అనేది ప్రతి సెల్లో కూడా ప్రింట్ చేశాను. ఒకవేళ నాకు ఈ ఫార్మేట్ వద్దు, నాకు మిస్టర్ ఆకాష్ డేట్ ఆఫ్ బర్త్ మేల్ అనేది కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, మనం జస్ట్ సెల్ యొక్క అడ్రస్ అనేది మార్చుకుంటామని. అది ఎలా మారుస్తామో చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చే లోపల ఏం తీసుకుంటాము అంటే ఈక్వల్ టు నాకేం కావాలి, మిస్టర్ కావాలి అండ్ సపరేషన్ కామ్ ఫుల్ స్టాప్తో సపరేషన్ చేస్తున్నాను. అండ్ నాకు నేమ్ కావాలి అండ్ సపరేషన్ అండ్ ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ సపరేషన్ అండ్ ఇప్పుడు నాకు జెండర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎంటర్ చేస్తే చూడండి చిన్న డేటా. సో మళ్ళీ ఫ్రీ హ్యాండ్ టూల్ యూజ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను, డ్రాగ్ అండ్ రిలీజ్ చేశాను. సో డేటా అనేది ప్రతి ఒక్క సెల్లో కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇలా మనం డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి ఎక్సెల్లో మన వర్క్ అయితే చాలా ఈజీగా చేసేయవచ్చండి. సో ఇలాంటి వీడియోస్ కానీ మీకు కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు దేని మీద వీడియోస్ కావాలి కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేసి ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నేను చేసేదానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.